శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్గా డూప్లికేట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్లు సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ నిర్ధారణ అయింది. మీరు వెంటనే మా ఫోన్ నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డీటెయిల్స్ పంపిస్తాం అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్లైన్ గేట్వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, వీపీ బ్రేక్, మల్లన్న స్పర్శ దర్శనం టికెట్లను 100% ఆన్లైన్ చేసింది. అలాగే వసతి గదులను సైతం ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. ఇదే ఆసరాగా సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారికంగా www.srisailadevastanam.org వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు, వసతి గదులు పొందవచ్చు. అలాగే eptemples.ap.gov.in ద్వారా కూడా లాగిన్ అయి శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ లోకి వెళ్లి తమకు కావాల్సిన సేవలను, వసతి గదులను పొందవచ్చు. అంతేకాకుండా శ్రీశైల దేవస్థానం మొబైల్ యాప్ను ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని తద్వారా ఆయా సేవలను పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం వీపీ కాటేజీలు, గణేశ సదన్, మల్లికార్జున సదన్, గంగా గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వర సదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించింది. సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమానంగా నకిలీ వెబ్సైట్లు తయారుచేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు. కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేట్ సత్రాలకు సైతం ఫేక్ వెబ్సైట్ల బెడద తప్పడం లేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారుచేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్లో వారికి వచ్చిన మెసేజ్ చూపించగా అది ఫేక్ అని తేలిపోతుండటంతో భక్తులు లబోదిబోమంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్ పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే స్వయంగా వసతి, ఆర్జిత సేవా టికెట్లను పొందాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించి ఆయా సేవలను పొందితే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చునని శ్రీశైల దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను. శ్రీశైలం దర్శనం కోసం నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే గూగుల్లో మల్లికార్జున సదన్ అకామిడేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ బుక్ చేసిన తర్వాత నా బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని, రూమ్ డీటెయిల్స్ గురించి కాదని వాళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా అవాయిడ్ చేసుకుంటూ మాకు తెలియదు ఇదంతా ఫ్రాడ్ అని చెప్తున్నాను. సో దీని గురించి అధికారులే ఏదైనా చూసి మాలాగా ఇంకెవరో మోసపోకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఎంత కట్ అయింది? నాకు ఫస్ట్ 3500 పే చేయమన్నారు. నేను 3500 పే చేశాను. చేసిన తర్వాత ఇది బ్లాక్ అయిపోయింది, రూమ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకో 3500 చేస్తే రిటర్న్ అవుతుంది అన్నారు. నేను ఇది దేవస్థానం మల్లికార్జున సదన్ అంటే నిజం గవర్నమెంట్దే కదా అన్న ఉద్దేశంతో నేను
రెండోసారి చేయవలసి వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ ఇది ఫ్రాడ్ అని తెలిసి నేను నా బ్యాంక్ని అలర్ట్ చేశాను. సో వెబ్సైట్లో చేశారండి? వెబ్సైట్ ఏం లేదు, డైరెక్ట్ మల్లికార్జున సదన్ ఆన్లైన్ ఉంది వాట్సాప్ నుంచి. My name is Ashish Vanjana and I am from Mumbai. So along with me, my sister and my mother, we planned a trip to Sri Salem. So we came yesterday at Hyderabad, and from Hyderabad, early morning yesterday, I was trying to search for a accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided, and then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges and 2,050 rupees as a deposit, which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the Mallikarjun Sadan counter that this is a total fraud and cheating. So it was a big harassment for our family. We had to search for 2 hours for room, and finally we could get accommodation here. And I request Andhra Pradesh government and the temple trust and Mallikarjun Sadan people also to catch this culprit who are committing this fraud on innocent devotees who are coming to this temple. Thank you very much. Your name, sir? My name is Ashish Vanjana. Thank you, sir. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.